మేడం గారు అట్లానే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు డివోర్స్ రాగానే పెళ్లి చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. సో ఈ కూలింగ్ పీరియడ్ లేకుండా మినహాయించిన తర్వాత వెంటనే డివోర్స్ వచ్చిన తర్వాత వెంటనే పెళ్లి చేసుకోవచ్చా? ఏ పార్ట్నర్ డిగ్రీ రావాలి ఫస్ట్. ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన తర్వాత సర్టిఫైడ్ కాపీ అప్లై చేస్తారు. ఓకే, సర్టిఫైడ్ కాపీ రావటానికి కూడా ఒక్కొక్కసారి 2-3 నెలలు పడుతూ ఉంటుంది. సో కాపీ రావాలి, వాళ్ళ చేతికి డిగ్రీ కాపీ చేతికి రావాలి. అది వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఓకే మేడం, అట్లానే కొంతమంది డివోర్స్ తీసుకునేటప్పుడు డివోర్స్ మ్యూచువల్ అయితే ఓకే, కానీ చాలాసార్లు మ్యూచువల్ డివోర్స్ అవ్వదు. అలాంటప్పుడు ఏ పార్ట్నర్ అయితే అబ్యూజివ్ ఉంటుందో సో వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడకపోయినప్పుడు అసలు అంటే కౌంటర్ పార్ట్నర్ ఏం చేయాలి, ఏ విధంగా డివోర్స్ తెచ్చుకోవాలి? అంటే ఇప్పుడు చాలా మారిపోయింది చట్టం. ఇది వరకట్లాగా సంవత్సరాల తరబడి కేసు అలా ప్రొలాంగ్ చేసుకుంటూ ఇంకొక పార్టీని ఏడిపించాలనే మీరు అన్న వైఫ్ ఉండొచ్చు, హస్బెండ్స్ ఉండొచ్చు, ఇద్దరు కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మనకి సర్వీస్ ఆఫ్ నోటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎలాంటి కేసు వేసినా కంటెస్టెడ్ కేసు వేరే వాళ్ళ మీద వేసినప్పుడు ఆ కేసులో నోటీస్ సర్వీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నోటీస్ సర్వీస్ అనేది ఎలా ఉండేది, కోర్టులో బెయిలిఫ్ ద్వారా నజారత్ సెక్షన్ నుంచి వాళ్ళకి ఉన్న అడ్రస్కి పంపించడం. ఒక్కొక్కసారి ఆ అడ్రస్లో ఉండరు వాళ్ళు, ఆ అడ్రస్ సర్వ్ అవ్వలేదని చెప్పి మళ్ళీ మళ్ళీ నోటీస్కి ఆర్డర్ ఇవ్వటం అనేది జరిగేది. అయితే ఇప్పుడు ఏంటంటే 64B కింద ఎవిడెన్స్ యాక్ట్ కింద ఎలక్ట్రానిక్ డివైస్ ఎవిడెన్స్ అనమాట. సో దాని కింద వాట్సాప్లో ద్వారా కానివ్వండి, ఈమెయిల్ ద్వారా కానీ మనం నోటీస్ సర్వ్ చేయొచ్చు. ఆ చేసినప్పుడు అది ప్రూఫ్ ఆఫ్ సర్వీస్, ఒక సర్టిఫికేట్ 65B కింద కోర్టులో వేసినప్పుడు అది కోర్టు నోటీస్ సర్వ్ అయినట్టుగా పరిగణిస్తుంది. ఒక్కసారి నోటీస్ సర్వ్ అయ్యింది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీ నోటీస్ అందుకున్న వాళ్ళు కోర్టుకు రావాలి. అలాగే వాళ్ళు ఏదైతే కౌంటర్ వేయాలో దానికి కూడా ఒక 3 times టైం ఇస్తుంది అంతే. ఇద్దరు అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి మీడియేషన్ అనేది ఉంటుంది. ఒక మినిమం 3 sittings అనేది కోర్టులో ట్రైన్డ్ మీడియేటర్స్ ద్వారా కోర్టు ఫ్యామిలీ కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది, వీళ్ళు మీడియేషన్కి వెళ్ళండి అని. ఒకే నెలలో 3 sittings అయిపోవచ్చు. అప్పుడు కూడా ఇద్దరు ఒక అంగీకారానికి రాలేదు, అప్పుడు రెండో పార్టీ కౌంటర్ వేసుకోవచ్చు. కౌంటర్ వేసుకున్న తర్వాత దానికి సంబంధించి ట్రయల్ అనేది పెడతారు. ఆ ట్రయల్ కూడా ఎక్కువ అడ్జాయిన్మెంట్స్ ఇవ్వరు. అంటే ఇప్పుడు మనకి ఎలా అంటే నోటీస్ సర్వీస్ అనేది ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత స్టెప్స్ కూడా కోర్టు ఫాస్ట్గా తీసుకుంటుంది. అంటే కొన్ని కారణాలు, ఇప్పుడు మా అడ్వకేట్స్ ఉంటారు, కోర్టులో స్ట్రైకులు చేస్తూ ఉంటాం, బాయ్కాట్స్ చేస్తూ ఉంటాం, అట్లాంటి కొన్ని కారణాలతో డేట్స్ వస్తాయి. మీ అడ్వకేట్స్ లోపలికి ఎంటర్ కావం కాబట్టి పార్టీస్ వాళ్ళంతా వాళ్ళు చేసుకోలేరు. కానీ నేనేమనుకుంటున్నానంటే అడ్వకేట్స్ ఉన్నా లేకపోయినా కోర్టులో ఫైల్ చేయటం అనేది అడ్వకేట్స్ చేసిన తర్వాత కూడా పార్టీస్కి కొంత అవగాహన కనుక ఉంటే వాళ్ళ కేసుని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవచ్చు విత్ అడ్వకేట్ అడ్వైస్తో. అలా రిప్రజెంట్ చేసుకోగలిగితే పార్టీస్ మళ్ళీ ఫర్దర్గా అన్నెసరీ అడ్జాయిన్మెంట్స్ అనేది ఉండదు అందులో. సో అలా కనుక ఉంటే మాత్రం కేసు ఏదైనా సరే, కంటెస్టెడ్ కేసు అయినా సరే ఫాస్ట్గా డిస్పోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కావాలి అంటే వాళ్ళకి అవగాహన అనేది కల్పించడం అవసరం. మేము మా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా కానివ్వండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా కానివ్వండి, ఈ అవగాహనకు సంబంధించి మేము క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటివి ఇంకొంచెం ఈ అవగాహన అనేది ఉంటే మటుకు ఈ పార్టీస్ మధ్య అపోహలు ఉండవు. ఈ కోర్టుకు వెళ్ళటం వల్ల నన్ను ఈమె నా హస్బెండ్ వైఫ్ నన్ను సాధించేస్తుంది, ఎక్కువ మెయింటెనెన్స్ మా నుంచి అడుగుతారు కాబట్టి వీళ్ళని చంపేయాలనే ఆలోచన వాళ్ళలో ఉండదు. సో అవగాహన అనేది ఉండాలి చట్టం పట్ల. ఏదైనా సరే కోర్టు సహేతుకమైన రీజన్స్తో మాత్రమే వింటుంది, అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళ అత్యాశని కోర్టు గౌరవించదు అనే విషయం కనుక వాళ్ళకి తెలిసిందనుకోండి, చట్ట ప్రకారమే వాళ్ళు విడిపోవటం అనేది, ఎవరు బతుకు వాళ్ళు బతకడం అనేది జరుగుతుంది. ఇలా చంపేసుకోవటాలు ఉండవేమో అని నా ఉద్దేశం. సో దానికోసం అవగాహన అనేది మనకు అవసరం.